కలహం లేదు. మీరు కలహం ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారు, కానీ కలహ కారణాన్ని ఎలా తీసేయచ్చని ఎందుకు ఆలోచించరు? కాబట్టి మీరు ఆ కోణంలో ఆలోచించండి. నన క్షమం వీర్యవత తేన ధర్మానువర్తిన వైరం నిరర్థకం కర్తుం దీయతామస్య మైథిలి. అనర్థదాయకమైనటువంటి ఈ యుద్ధాన్ని చేయడం మానేసి చక్కగా ఏనుగులతో గుర్రాలతో కాంచన లంక ఇంత వైభవంగా ఉన్నటువంటి ఈ లంకాపట్టణాన్ని రక్షించాలంటే సీతమ్మని తీసుకెళ్లి రామచంద్రమూర్తికి సమర్పించి మనం కృతకృత్యలో అవుదాం. ఏ ఒక్కడు మాట్లాడిన వాడు లేడు. రావణుడు కనీసం స్పందించలేదు. ఇది రావణ సభ, అది రామసభ. ఇది తేడా. కాబట్టి విజయాన్ని కోరుకునేటటువంటి వాడు నలుగురిని కలుపుకోవాలి. నేనే బాగా నిర్ణయం చెయ్యగలనన్న అతిశయంతో ఎప్పుడూ ఉండకూడదు. అవతల వారు ఒక మాట చెప్పారనుకోండి, నా ఆలోచన కన్నా ఇది బాగుంది అనిపించింది అనుకోండి, కార్యంలో జయం రావడం ప్రధానమా, నీ ఆలోచన నెగ్గడం ప్రధానమా? ఇది పరీక్ష ఏం కాదు, ఎవరు తెలివైన వాళ్ళన్న పరీక్ష కాదు. అందరూ కలిసి కార్యాన్ని నడిపించడం ప్రధానం. నీ ఆలోచన కన్నా అవతలవారి ఆలోచన బాగుందనుకో, చాలా బాగుందండి, ఇలా చేద్దామైతే అని నువ్వు అనగలిగితే నువ్వు ఉదారుడవు. అది నీ సౌశీల్యత. చాలా గొప్పవాడివి నువ్వు. కాదు, నేను అన్నాను కాబట్టి ఇలాగే జరగాలంటే అప్పుడు కార్యం ఏమైపోయినా పర్వాలేదు, నువ్వు అనుకున్నట్టు కార్యం జరగాలన్న ఒక మూర్ఖత్వం నీ ఎందున్నట్టు లెక్క. అందుకే రావణుడు ఎప్పుడూ కూడా ఇతరులు చెప్పిన దానిలో ఉన్న సారాన్ని పట్టుకోడు. రాముడు అలా కాదు. తను ఏదైనా చెయ్యాలనుకుంటే ఎందుకు అలా చేస్తున్నాడో, ఇతరులు చెప్పింది ఎందుకు వింటలేదో చెప్పి చేస్తాడు. రావణుడు చెయ్యాలనుకున్నాడు అనుకోండి, నేను ఇందుకు చేస్తాను, నువ్వు చెప్పింది ఇందుకు తప్పు అనడం. ఎందుకంటే తనది తప్పని తెలుసు, ఇతరులది ఒప్పని తెలుసు. అసలు ఒప్పన్నది చెప్పకుండా కొంతమందిని తొక్కేస్తాడు. ఒప్పన్నది చెప్పిన వాళ్ళ మాట వినకుండా మౌనం పాటిస్తాడు. తాను మాట్లాడవలసి వస్తే ఆ ఒప్పు చెప్తున్న వాడిని బయటికి తరిమేస్తాడు. కాబట్టి చెప్పే సాహసం ఎవరో చేయకుండా చేస్తాడు. ఇది ఎక్కడికి వెడుతుంది? తన వినాశనానికి వెడుతుంది. కాబట్టి కార్యజయం కోరుకున్నవాడు, జీవితంలో తన అభ్యున్నతిని కోరుకున్నవాడు సలహా అడగడం అంటే సలహా అడగడం కిందే అడగాలి. సలహా